Hello TSAT viewers. Today we are discussing about courses in demand. Market demand courses గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. In the continuous process of engineering awareness programs, we are learned a lot. So in that way, again we are going to discuss about some important courses which will decide your life factor. See, for example, everyone is joined in engineering. So like different branches, traditional branches, they are already joined. So at the same time, advanced courses what they need to learn. So like courses which are in demand. So which are the courses are deciding factor in life, and which are the courses are going to be very much useful your life career. So in this demanding course, the student what they need to learn. So what they need to be focus on in future. So what are the main prominent courses to learn, and what are the demanding courses which are occupying the market. సో మార్కెట్లో ఉన్న డిమాండింగ్ కోర్సెస్ ఏంటి, ఆ డిమాండింగ్ కోర్సెస్ ఏ విధంగా ఎంతవరకు మార్కెట్ని ఆక్యుపై చేసి ఉన్నాయి. సో ఇఫ్ యూ టేక్ డిఫరెంట్ స్కిల్స్ ఆర్ దేర్ ఫర్ అస్. సో బేస్డ్ ఆన్ ద స్కిల్స్ ద కోర్స్ ఆల్సో వెరీ మచ్ డిమాండింగ్ ఇన్ ద మార్కెట్. సో డిమాండెడ్ కోర్సెస్ మనం నేర్చుకొని పట్టు సాధించగలిగితే డెఫినెట్లీ మీ సబ్జెక్ట్తో పాటు ఒక సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఉంటే, ఈ డిమాండింగ్ కోర్స్లో సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ యాడ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ కెరియర్. So like information science, there are different courses are there in our life sciences. So students can creative questions and learning, scientific methods, problem solving, literacy, communication, critical thinking. So these are all different fields are there. So these are all coming from these skills and requirements you are already aware. So but coming to the demanding subjects which are market penetrating branches. So that we will see. So if you see this diagram, బెస్ట్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్. సో యాజ్ పర్ నాస్కామ్ ఈస్ గివింగ్ సమ్ సర్వేస్. అంటే నాస్కామ్ సర్వే ప్రకారము ఈ విషయంలోనే కాకుండా టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ హవా కొనసాగుతుంది. అంటే ఈ సంవత్సరమే కాకుండా, ఈ యుగమే కాకుండా దాదాపు వచ్చే దశాబ్దం కూడా ఈ డిజిటల్ టెక్నాలజీ ఆ హవా అనేది కొనసాగుతుంది. ఇప్పుడు దాదాపు మార్కెట్ ఈ పరిస్థితుల్లో, అంటే ఈ పాండమిక్ పరిస్థితుల్లో మార్కెట్ కొంచెం కుదేలైంది, కానీ 80% ఆఫ్ ఎబో మార్కెట్ ఈ ఎలక్ట్రానిక్స్ హవానే కొనసాగుతుంది. అంటే ఎలక్ట్రానిక్స్ హవా అంటే ఎలక్ట్రానిక్స్తో పాటు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సెస్, అంటే ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ మిళితమైంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ మిళితమైన కోర్సులు ఏవైతే ఉండి అవి ఎలక్ట్రానిక్ మీద పట్టు సాధించగలుగుతాయో, ఎలక్ట్రానిక్ రంగంలో దూసుకుపోగలుగుతాయో అలాంటి కోర్సెస్కి మనకు చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఆటోమొబైల్, సో వేరియస్ ఫీల్డ్స్ ఎంప్లాయబుల్ కోర్సెస్ ఆర్ ఆటోమేటిక్ ఆటోమొబైల్స్ అండ్ ఫార్మసీ, electronics engineering, electrical engineering, automobile engineering, pharmaceutical engineering, and corporate research and petroleum engineering, applied electronics and applied economics. All these different fields are there. So if you take any field, if you are perfectly working on that, and మార్కెట్ డిమాండ్ కోర్స్ ఏదైతే ఉందో తీసుకుంటున్నావో ఆ కోర్కు సూటబుల్గా నువ్వు చదివితే డెఫినెట్గా నువ్వు ప్లేస్ అవ్వగలవు. అంటే ఏదైనా జాబ్లో నువ్వు వెళ్ళిపోగలవు అనేది నానుడి. సో దిస్ ఇస్ ఎమర్జింగ్ ఆక్యుపేషన్ అండ్ వర్టికల్స్. సో సీ ద గ్రాఫ్స్. సో ఏ జాబ్ సెక్టారు, ఏ హెల్త్ కేర్, ఏ సెక్టార్లో దాదాపు నాస్కామ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఎంతవరకు మనకు ఆక్యుపేషన్, అంటే జాబ్ ఆక్యుపేషన్ ఉన్నది చూడొచ్చు. సో డీటెయిల్డ్ ఆక్యుపేషన్ అనాలిసిస్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ షోస్ దట్ ఎమర్జెస్ ఆన్ ద హై ఎండ్ స్పెషాలిటీస్ ఆక్యుపేషన్ టు ఎంట్రీ ఇంటూ ఎవర్ verticals beyond the retail. For example, government, health care, constructive heavy engineers, education, ఎనర్జీ యూటిలిటీస్ అండ్ మీడియా. అంటే ఈ డిఫరెంట్ ఫీల్డ్, ఇఫ్ యూ టేక్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ఎనీ సోషల్ మీడియా, డెవలపింగ్ యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఫేస్బుక్ యాప్ ఈస్ దేర్. సో ఫేస్బుక్ ఈస్ దేర్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ యాప్స్ ఆర్ దేర్. సో ఇన్ దట్ కేస్ ద రిలవెంట్ వెబ్ డెవలప్మెంట్ యాప్స్ కోర్స్ యూ నీడ్ టు perfect. A certification course in web development, or either you are really trained in the web development platform, or energy utilities. So for example, energy utilities is there, that area your mechanical students are there. For example, mechanical students can do ANSI certificate, ANSI training certificate. For example, education is there, that is education is not engineering department, but education students also they can do latest technologies which are modernizing education also they can learn. So like health care ante for example electronic students unnaru, electronic students they can learn online telemedicine technology, how it is impact in healthcare. Government sector lo
So for example, civil engineering students are there. Civil engineering students, they can learn, many people are recruiting in government agencies. In that case, civil engineering students, they can learn civil engineering projects which are suitable for their real time implementation. And construction and highways, so they have to go for example, construction management institutions are there. You can get certification course from the construction institution management in advance. Concrete technology is there, geology technology is there, for example, instrumentation is there, foundation course is there. So all these advanced technology courses are there. In that advanced technology, students can get certification courses in addition to these regular BTech degrees. Then they can place in this is an advantage for there to place in the reputed companies or organizations. So these are the traditional courses we can see: management MBA, engineering BTech, and BArch, MTech ME, that is the generally we know, computer application BCA, designing fashion, mass communication, journalism, hospitality, hotel management, medical BDS, finance BCom. These are all traditional courses we are already having, which are available after 10+2, and arts, psychology, sociology, BA, LLB, education, teaching, pharmacy, tourism management, finance, nursing, MSc, BSc nursing, MSc nursing, like BEd, MEd. So these are all traditional courses, but we are concentrating on engineering courses. The best course of electronics and communication engineering studies, we can say, when you are focusing on engineering areas, so that is embedded system design, CCNA certification course, CCNP certification course, embedded Linux, embedded hardware, embedded testing, C programming, program logic controls, and SCADA. So these are all certification courses, and which are advanced courses we need to go in addition to the regular courses. If you are certification course on CCNA, so Cisco company will offering CCNA courses. CCNA course is there. If you are aware about the certification course, easily you can get a advantage in placing the job roles. So like embedded system design is there. Embedded system, many institutions, many private institutions as government institutions like CDAC లాంటి ఆర్గనైజేషన్స్లో, CDAC లాంటి ఆర్గనైజేషన్స్లో ఏం చేస్తున్నాయి, దే ఆర్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్ సర్టిఫికేషన్ కోర్స్ ఆన్ దిస్ embedded system. So embedded hardware, software, the student can learn many courses which are available from the various prominent and reputed organization as certification courses. It will be fetching for their BTech degree to place in different very reputed organizations. So like computer organization students are there. Best courses for computer organization students are computer science engineering students, computer networking, computer programming, cyber security, database administration, information security, information technology, software engineering, and web development. So cyber security is a most advanced area, and lot of openings are there in cyber security. So database administration, big data analytics gaani, database maintenance gaani, management gaani. So in this case we can see lot of opportunities in this. So already syllabus lo ee certification ee courses untai. At the same time, students can take these courses as a separate courses from the different platforms, and certification they will get. So if you get Microsoft certification, if you get Infosys website web app certificates, if you get any other any other organization certificate, Oracle certification, so it will get more flexible for fetching for the engineering students. And these are all job related courses. So job related courses means immediate jobs. Those who are having BTech degree, those who are completed BTech degree, those who are having normal degree, ordinary degree also, people also they can learn, business people also they can learn, and they can go in any other organization. Like Python is now it is the programming script language. Python is advanced language now. It will play a vital role in AI, machine learning, as well as big data analytics. So Python is R and software development, fundamentals of Java programming, web development, Google Cloud Platform architecture, JavaScript, Redux and React, Android end developers, iOS 11 of Swift developer, Node.js developer, C++ and Unreal Engine developer course. So by these all advanced courses, the students who are very good at these Python programming, they can go on the same platforms which are the companies or industries are requiring these students. So if the students are commanding in Java language or C data structure language, so the students can place the same companies, core companies which are recruiting, which they want to recruit these people. So these softwares are never ending story. Day by day the new softwares are coming.
But the basic softwares which are C language or C++ language, which are basic languages, are the student must be command on those. Definitely it will be fetch for other language also. So if you, for example, AWS is there, so Amazon Web Services, Amazon Web Services marketing e-commerce website software. So e-commerce, many platforms are there, companies are there, many companies are recruiting e-commerce engineers. So if the job roles of computer science engineers are changed very well, so they are now recruiting as a software engineers, they are recruiting as a graphics engineers, they are recruiting as a computer visual engineers, they are recruiting as a any other different different organization engineers. The job roles and engineering names are changed now. They are not only software engineers, so they are going to be different named as a network administrator, network engineer. So like the students, those who are commanding on these subjects, definitely they will get some knowledge. So this is the industry revolution, 1780 to 1969 and present time. What is the differences there? So like early ages visual plans are about మనం అంటే పంచవర్ష ప్రణాళికలు అన్నాం ఒకప్పుడు. ఆ పంచవర్ష ప్రణాళికలలో ఏమి ఇంప్లిమెంట్ అయినాయో చూడొచ్చు ఇక్కడ మనం. సో ఇఫ్ యూ టేక్ దీస్ ఇంజన్ ఈజ్ ఫస్ట్ ప్లానింగ్ అండ్ సెకండ్ ప్లాన్ ఈజ్ మాస్ ప్రొడక్షన్, third planning is industry, and fourth revolution is 4.0 is now is nothing but it is digital platforms. So digital platforms, the process is changed from the ground level to now this level. So means what, there is lot of changes are coming in day by day. So digital platforms are occupying a lot. In that case, the students have to learn which are useful for the digital transactions, the courses which are recommended. So these are the emerging courses. So the emerging courses which are demanding in the market, so machine learning, blockchain, big data analytics, augmented reality and artificial intelligence. If you take these technologies, like any artificial intelligence, ఎందుకింత ప్రాధాన్యత ఏర్పడ్డది? ఎందుకంటే ప్రభుత్వం అన్ని రంగాలలోనూ డిజిటలైజేషన్కి అగ్రపీఠం వేయడం, ఇంటర్నెట్ ప్రాచుర్యం, మొబైల్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఏర్పడిన కనెక్టివిటీ, చవక ధరలకి అందుబాటులో ఉంటున్న డిజిటల్ సేవలు, వాడుకలో అనుకూలత కలిపి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి సెకనుకి దాదాపు 4.14 క్వింటలియన్ల బైట్ల డేటాను జరుగుతుంది. ఇంత డేటాను నిర్వహించడానికి, భద్రతపరచడానికి, విశ్లేషించి విలువైన సమాచారం సేకరించడానికి మానవ శక్తి విలువ చాలదు. పైగా ఒక చిన్న పొరపాటు తీవ్ర పరిణామాలు దారితీయవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు అభిరుచులకు మేలకు మన వ్యాపారాలను పునర్నిర్మించుకోవడానికి ఈ బిగ్ డేటా అనలిటిక్స్, బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగ్ అనే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నాము. ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉన్నదంటే డిఫరెంట్ సర్వేల ప్రకారము, వివిధ సర్వేలు, నివేదికల, నిపుణుల అభిప్రాయాల ప్రకారము ఈ రంగం ఇంకా దాదాపు చైల్డ్ ప్రాసెస్లోనే ఉంది, బాల్య దశలో ఉంది. మెరుగైన అవకాశాలు ఉన్నాయి దీంట్లో. సుశిక్షితులైన మానవ వనరులకు తీవ్రంగా కొరత ఉంది. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ల్యాక్ ఈస్ దేర్. సో దాదాపు బేస్డ్ ఆన్ దిస్ ఇంటర్నెట్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, the people, those who are really trained in this field, they can place many organizations. And the same way ఈ కోర్స్ చేసిన వారికి డాటా సైన్స్ కన్సల్టెంటు, డాటా ఇంజనీరు, డాటా ఆర్కిటెక్ట్, డాటా టెక్నాలజీస్ స్పెషలిస్ట్, క్లినికల్ ఫార్మాస్యూటికల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ మోడలర్, డేటా ఎకాలజిస్ట్, డేటా విజువలైజర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ లాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మన దేశంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. 800లకు పైగా కంపెనీలు ఈ కోర్సెస్ మీదే మనకు జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిగ్ డేటా అనలిటిక్స్ ఉంది. బిగ్ డేటా అనలిటిక్స్ చాలా కంపెనీస్ మనకు డేటాని స్టోర్ చేయగలుగుతున్నాయి. డేటాని స్టోర్ చేయాలి. మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి. మల్టీనేషనల్ కంపెనీ డేటా స్టోర్ చేయాలి. డేటాని ఒకటే ప్లేస్లో మనం స్టోర్ చేయలేము. ప్రకృతి వైపరీత్యాల వలన, లేకపోతే వేరే విధమైన వినాశ దృక్పథాల వలన డాటాని ఒకటే ప్లేస్లో స్టోర్ చేయడం వల్ల డాటా అనేది, ఇన్ఫర్మేషన్ అనేది నాశనం అవ్వచ్చు. దేర్ విల్ బి లాస్ ఆఫ్ డాటా. ఇన్ దట్ కేస్ ఏమవుతుంది, డాటాని డిఫరెంట్ ప్లేస్లలో స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఉంది. అలాంటి కంపెనీల యొక్క డాటా స్టోర్ చేయాలంటే వీ కెనాట్ స్టోర్ ఇన్ పర్టికులర్ వే, వీ కెన్ స్టోర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. టు స్టోర్ ద డిఫరెంట్ ప్లేసెస్, ది డాటాను అనలైజ్ చేయాలి. ఉన్న డేటాను, ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి, వడపోత చేసి,
ఆ వడపోత చేసిన డేటాని, విశ్లేషించిన డేటాని మనం స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడానికి అనుకూలమైన ప్లేస్ కావాలి. అనుకూలమైన ప్లేస్ ఏంటంటే రీసెంట్గా మన హైదరాబాద్ని సెలెక్ట్ చేశారు. అమెజాన్ వెబ్ సర్వీస్ అనే సంస్థ ముబ్బడిగా పెట్టుబడులు పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే హైదరాబాద్ అనేది మనకు ఒక బెస్ట్ ప్లేస్, సెక్యూర్డ్ ప్లేస్ అనే ఉద్దేశంతో పెట్టుబడులు పెడుతుంది. కాబట్టి తెలంగాణలో కానీ మన రాష్ట్రాల్లో కానీ దాదాపు చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ మీద, ఈ-కామర్స్ జాబ్ ప్రొఫైల్ మీద చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెషిన్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బ్లాక్ చైన్, బిగ్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీస్ ఆర్ ఆల్ ఒకే ఫ్యామిలీ ఉన్న కోర్సులు. ఈ ఒకే ఫ్యామిలీ ఉన్న కోర్సులు కాబట్టి మనం అంటే ఏదో ఒక లాంగ్వేజ్ మీద పట్టు సాధించగలిగితే డెఫినెట్గా మార్కెట్లో మనం ప్లేస్ కాగలం. లైక్ దిస్ డేటా సైన్స్, యాజ్ ఐ టోల్డ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా. So data wave, so the process of data science, as I told, so we are storing data in different places. So because of this insecurity, so data is storing different places, and maintaining servers and maintaining data is very much important. So server maintenance gaani, server engineers gaani, so there is a lot of requirement there. So this is one kind of data flowing observation. So deep learning, machine learning and artificial intelligence. నేను చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? ఆర్ యూ గోయింగ్ ఇన్ టు డీప్ టు లెర్న్ సంథింగ్? నో. డీప్ లెర్నింగ్ నథింగ్ బట్ ఇట్స్ కంప్లీట్ అనాలిసిస్. మెషిన్ లెర్నింగ్ అంటే ఒక మెషిన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ మన మేధస్సుతో పోటీపడి మన ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటరే పనిచేయడం, దట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఈ నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్ కాదు, మెషిన్ మన మేధస్సును స్టడీ చేయడం. ఆ మెషిన్ అనేది, కంప్యూటర్ అనేది మన మేధస్సును స్టడీ చేసి మన లాజికల్ థింకింగ్ని, మన ఐడియాస్ని కంప్యూటరే పెర్ఫామ్ చేయడం, దట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు, అంటే కృత్రిమ మేధస్సును తయారు చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఇమాజిన్ చేయడం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వర్చువల్ రియాలిటీ ఈజ్ దేర్, వర్చువల్ రియాలిటీలో వీ కెన్ సీ ద ఇమాజిన్స్, వీ కెన్ డిజైన్ ది ఇమాజిన్స్. ఒక చోట ఉన్న టైగర్ని, ఆ ఫారెస్ట్లో ఉన్న టైగర్ని మన ముందే కదలాడుతున్నట్టుగా చూపించవచ్చు. అంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత. అంటే ఏదో ఒక ఫారెస్ట్లో ఉన్న టైగర్ కానీ, లేకపోతే ఇంకొక చోట ఉన్న ఇమేజ్ని కానీ లైవ్గా మన ముందు ప్రజెంట్ చేయొచ్చు. మన ముందు ప్రజెంట్ చేసి, అంటే ఇక్కడ ఉంది ఆ ఇమేజ్ని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చూడొచ్చు. అంటే ఈ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ అనేది చాలా పకడ్బందీగా ఉంటాయి. కాబట్టి ఈ కోర్సులు నేర్చుకున్న తర్వాత సెక్యూరిటీ అల్గారిథమ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో డీప్ లెర్నింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ. సో దిస్ ఈజ్ ద టెక్నాలజీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0, RFID, ERP, సెన్సార్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాసెస్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ప్రొడక్ట్ వ్యాలిడేషన్, డ్రోన్ ఇంప్లిమెంటేషన్, స్మార్ట్ ఫ్యాక్టరీస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, IoT, సో 3D ప్రింటింగ్, సో గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, CAM, మెకానిక్స్, CAD, సో క్వాలిటీ మేనేజ్మెంట్, మొబిలిటీ, adaptive manufacturing, autonomous robot, because autonomous car is coming now. So autonomous car already designed in the foreign countries. So in that case, these are all the platforms. Industry 4.0 is 4.0 is now ruling that. The industry 4.0 is nothing but it is lot of opportunities in IoT related, Internet of Things related courses. So as already in engineering, so elective subjects are there, like IoT is there, and big data analytics is there. Some colleges are offering specially artificial intelligence, specially data science, specially machine learning, AM. బట్ ఈ కాలేజీలో అంటే ఇప్పుడు అంత బాల్య దశలోనే ఉన్నాయి, ఈ కోర్సులన్నీ బాల్య దశలోనే ఉన్నాయి. ఈ కోర్సులు బాల్య దశలో ఉన్నాయి కాబట్టి ఎవరికి కంప్లీట్ నాలెడ్జ్ లేదు. అంటే ఎవరికి కంప్లీట్ నాలెడ్జ్ లేదు, ఎవరు పరిపూర్ణమైన పర్సన్స్ లేరు ఈ కోర్సులలో. అయినా కానీ అంటే బేసిక్ స్ట్రక్చర్లోనే ఉంది కాబట్టి మీకు 4 సంవత్సరాల టైం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు స్ట్రాంగ్ కష్టపడి నేర్చుకుంటే ఈ కోర్సులో పర్ఫెక్ట్ కావచ్చు, మార్కెట్కి రీచ్ అయిపోవచ్చు. సో దీస్ ఆర్ ద డిమాండ్ కోర్సెస్ విచ్ ఆర్ రూలింగ్ ఇన్ ద మార్కెట్. సో దిస్ ఈజ్ ఇండస్ట్రీ 4.0 ఇన్ ద 4.0 which is smart factory, smart, because everything is going to be smart now. Like any industry you take, every industry is the digitalization and smart activities are taking place. So digital modeling, equipment information, data usage, IT analyze, and the penetration of market is, as I told, from the 86 to nowadays. So it is completely digital platforms. Every organization is going to be digital platforms. Here the courses are, demanding courses are which are already discussed. So we'll see. So mechanical engineering, because we discussed about electronic based. So mechanical engineering is very much important. So which is also
automobile engineering growing very rapidly. The students, as I told, suggested to electronics engineers to learn some new courses. In the same way, mechanical engineering also they can learn, and computer students also they can learn. So like tech in mechanical engineering, pipelining design, manufacturing, robotics, master engineering in tool design, mechatronics courses, nanotechnology, ATECOD, CNC programming, Unigraphics, applications, hydraulics and pneumatics in tool design, the concept of reverse engineering, press tools, plastic molds, material specification and heat treatment. సో మనకు టూల్ డిజైన్ ఇంజనీరింగ్ అనే ఒకటి ఇన్స్టిట్యూషన్ ఉంది. టూల్ డిజైనింగ్ ఇంజనీరింగ్ బాలానగర్లో ఉంటుంది హైదరాబాద్లో. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అందులో చాలా వరకు అడ్వాన్స్ కోర్సులు ఉంటాయి. సో ఆ కోర్సులు మన ఈ ఇంజనీరింగ్ కోర్సుతో పాటు ఈవినింగ్ కోర్సెస్ కానీ లేకపోతే సర్టిఫికేషన్ కోర్సు కానీ మనం ఈ అక్కడ ఆ కోర్సులలో జాయిన్ అయ్యి నేర్చుకుంటే దాదాపు మనకు సర్టిఫికేషన్ కోర్స్ వస్తుంది. ఏదైనా ఒక మంచి యూజ్ఫుల్ కోర్స్ నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ అవగాహన వస్తుంది. అకాడమిక్తో పాటు ఒక సర్టిఫికేషన్ కోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. సో దిస్ ఆర్ టాప్ 10 ట్రెండింగ్ కెరియర్ ఓరియంటెడ్ ఐటీ కోర్స్ ఫర్ ఫ్రెషర్స్. సో ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్స్, మార్కెట్ రూలింగ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ career programmings which are going to be displayed here. So mobile app development, web programming, application development, UI UX development framework, HTML, CSS, Bootstrap, etc. Project management, database transition, DBA, SQT, software quality testing automation, digital marketing, DevOps and AWS. సో మనకి ఇప్పుడు చెప్పాను DevOps and AWS. సో అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్ సర్వీస్కు సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ ఆ వెబ్ సర్వీస్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ కానీ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్యాక్ ఎండ్ కానీ. సో దీస్ ఆర్ ఆల్ కెన్ బి go through these softwares. So the students can learn these any software proficiency. So definitely they are going to be placed in good market. So I request all the students, in addition to these technical subjects, students are going to be must be master in these courses. And another course is that biopharma requires new leaders in more funding succeed in the digital age. So 75% of more than are required, 75% of the people are and 20% of the people are mostly required for this pharma side. As I told in the biomedical engineering, 50% of the market is occupied these health and healthcare industries. So like funding agencies are providing 50%, 54%. So digital age is occupied by these three categories. So take all these sources, so which are going to be lead the industry. So fastest growing jobs from 2006 to 2016. So if you take the market survey, these are the fastest growing jobs from 16 to 26. So solar energy techniques, wind energy technicians, home health aides and personal care aides, physician assistants, nurse practitioners, statistics, physical therapists and application software developers and mathematicians. And because each and every field is required for society, not only one field. So the many courses are available. If you take any relevant course which are studying in your engineering degree or any other undergraduate degree, in addition to the common subject, you will be a good person. So in this by seeing this market penetration also, we can observe lot of changes are coming in day by day. So due to that, academic regulations are fixed, but at the same time some industry orientations demand courses are available in the market. With this progress, we can take new courses and acquire new knowledge, then only we can go to the market. So different platforms are the biology related, science. So why I am showing this slide is nothing but whichever the aspect is providing in this slide, subject is providing in this, each field is related to the engineering field. So if you take any biology is engineering field, so science is engineering field, environmental is engineering field, solar is related to engineering field, chemistry you can take it is engineering field. So each engineering application we can adopt these fields. Means any course you can suitable course you can select which is relevant to because all these are societal relation. The future of engineering education. The future of engineering education depends on three aspects majorly. So first is engineering and artificial intelligence. So artificial intelligence is ruling world.
So artificial intelligence applications eliminated man-made errors, empowering expression of the knowledge and creativity at unparalleled precisions. So this is one factor. And another factor is, in a country multiplying millions of population 25 years while, if you this survey, industry relevance and engineering education is important. So manpower is increasing more and industry relevant engineering is required. So industry relevant, as I already we discussed about industry ready engineers. So in the same way, the industry focused engineers are required. By seeing this workforce, we can generate the engineers with respect to these advanced courses. So this is another aspect. More than 3.5 thousand engineers colleges in the country, 1.5 million engineers specially trained to serve the different mechanisms of invention. Unfortunately, not more than 33% of them are able to gain employable, albeit with this, to quote reports, lack of skills required by the industry have been playing the main drawback in engineers. So in that case, so with regard to this advanced subject, the skills are also an important, it is stating that. And another one is expression is an important skill. So expressions is important. AI is the nurturing expression and creativity in inspiring engineers with artificial intelligence. So I request all the students to import the new skills, transforming creativity into reality. So while the mind should shift from conventional to multidimensional education, some eminent characteristics of a human brain should be nurtured at every institution. So that's what every student, every institution must be trained with new courses, and then only the youth and workforce youth we are generating very effectively in the industry need. So in that case, the students can learn the emerging platforms. Again, I am concluding at the end of the session, these platforms are going to be more useful. So these are the trends in 2020, top 8 trends. So artificial intelligence, machine learning, robotics process, automation, edge computing, virtual reality and augmented reality, cyber security, blockchain and internet of things. So as I told, every technologies have some emerging applications. So in that case, these are the advanced courses you can learn. So see the market occupancy of these courses. So artificial intelligence is 23 million by 2020. Machine learning is about 8.81 billions. Robotics process and automation is about 73.861%, and edge computing is about by 2020 6.722 billions. And virtual reality about major player role in VR market like Google, Samsung, Oculus, and plenty of startups we are hiring. So startups are coming very large. In the startup case also, this virtual reality is very much useful. Cyber security is very much important. Even though the technology is developing, but at the same time security is very important. The cyber security is huge demand now. It is predicted that we will have 3.5 million unfilled cyber security jobs by 2021. So means the demand is more for this. And blockchain technology, so which are categories awareness about yearly salary about 1,30,000 billions are there. So internet of things is about IoT devices, so 8.4 billions by 2017. So likewise, if you take all these fields, the market is occupied all these different fields. So the demanding courses are nowhere, the demanding courses are around us. So whichever is suitable, whichever is demanding in the market is demanding course. So I request all the students can take a chance to learn these new technologies like voice technologies, LG 5G technology or anything, analytics, voice technology, cyber security and IoT, AI, ML, virtual reality, automation and blockchain. So if you are any subject, any certification course is advanced certification is in your hand, the companies will hire you with better packages. So definitely hope all the students can learn the new technologies and the emerging platforms. They will reach their goals with successfully. Thank you. Thank you.